హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మిమ్మల్ని యానం తీసుకెళ్తాను. యానం బీచ్‌కి వెళ్దామండి. ఈ ఆర్చ్‌లోంచి తిన్నగా వెళ్ళిపోతే యానం బీచ్‌లోకి వచ్చేస్తామండి. తిన్నగా వెళ్తే శివలింగము, 2 ఏనుగులు ఉంటాయండి. చాలా బాగుంటాయి. పిల్లలకైతే తెగ నచ్చేస్తాయి. ఆ ఏనుగులకి ఎడమ చేతి పక్కకెళ్తే పుష్కర ఘాట్‌కి, కుడివైపుకెళ్తే బీచ్‌లోకి వెళ్తామండి. నీళ్ళు వదిలేరు. చాలా బాగున్నాయి. మా పాప రానంటుంది పైనుంచి. ఐ లవ్ యానం అని ఉందండి. నిజంగా ఐ లవ్ యానం అండి. ఈ వంతులు లేనప్పుడు పంటి తిరిగేదండి అటువైపు ఇటువైపు. పంటి లాంచి కలిపి తిరిగేవన్నమాట. మా ఫ్రెండ్స్ ఎదురులంక నుంచి వచ్చేవారు యానంలో చదువుకుంటాకి. వాళ్ళతో పాటు పంటెక్కి ఎదురులంక వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ తిరిగి వచ్చేసేవాళ్ళం అనుకోండి. అప్పట్లో డబ్బులు అక్కర్లేదండి. ఫ్రీగా వెళ్ళొచ్చేయచ్చు స్కూల్ పిల్లలు. అందుకే వెళ్ళొచ్చేసేవాళ్ళం. అది కూడా ఇంట్లో చెప్పకుండా. ఇప్పుడు అనిపిస్తుందండి ఎంత అల్లరి చేశానా నేను చిన్నప్పుడు అని. ఇక్కడికి వస్తే నాకు అవన్నీ గుర్తుకొస్తాయన్నమాట. చాలా బాగుంటుందండి. ఏమో వాటర్ స్పోర్ట్స్ అనమాట అక్కడ. ఆ షెడ్ కింద ఉంది కదా అది. స్పీడ్ బోట్లు అవి ఉన్నాయండి. పడవలు ఎందుకో పక్కన ఉన్నాయి మరి. కనిపించిన 4వ సింహం వెనకాల ఉందండి. ఇది రాజీవ్ పార్కు. ఇవన్నీ పడవలే. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుందండి. కానీ ఏంటో తుక్కేసి మొత్తం ఒక డంపింగ్ యార్డ్లా తయారు చేసేసారు. చాలా అంటే చాలా తుక్కేస్తారండి. చూడండి వెనకాల ఎలా ఉందో. మార్పు మన నుంచే మొదలవ్వాలండి. మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటితో పాటు. ఇలాంటివి చెప్తే ఎవరికి నచ్చదేమో కానీ నచ్చినోళ్ళు తీసుకోండి, నచ్చినోళ్ళు మానేయండి కానీ మొత్తం మీద అయితే నేనైతే వెయ్యొద్దని చెప్తానండి. ఓ డస్ట్బిన్లో వేసుకోండి. భరతమాత స్టాచ్యూ అయితే చాలా బాగుంటుందండి. కళ్ళల్లో జీవం ఉంటుందన్నమాట. ఇదైతే పోలీస్ స్టేషన్ అండి. యానం బీచ్లో ఉంటుంది. దీని ఎదురుగానే ట్రేడ్ ఎగ్జిబిషన్ పెట్టారు సంక్రాంతి సందర్భంగా మాట. చూడండి రోడ్లన్నీ ఎలా చేసి పడేశారో తుక్కుతోటి. సన్సెట్ టైం అండి. ఆ వంతెన, గోదావరి, ఆ సరౌండింగ్స్ అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నాయండి. ఒక మాటలో చెప్పలేము. నిజంగా అంత అందంగా ఉన్నాయి. మాటల్లో పడి జీసస్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. స్టాచ్యూ లోపల అటొక ఏంజిల్ ఇటొక ఏంజిల్ ఉండి మధ్యలో జీసస్ ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది. పైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు ఎక్కుతుంటే ఒక్కొక్క మెట్టుకి నిజంగా అందం ఉంటుందండి. ఆ బ్యూటీ, ఆ సరౌండింగ్స్ నిజంగా నాకేమో చిన్నప్పుడు ఆ మెమొరీస్ ఈ వంతులు లేనప్పుడు ఆ పంటి తిరగడం అవన్నీ గుర్తుకొస్తాయి. ఈ వంతెన కట్టిన కొత్తలో భగీరథ సినిమా తీశారండి. వంతెన కాన్సెప్ట్ మీదే వచ్చింది ఆ సినిమా కూడా. జీసస్ అయితే చాలా బాగున్నారు. మేమైతే కాసేపు ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చేసాం. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.